బీజేపీకి బీఆర్ఎస్కి దోస్తీ లేదు అని చెప్పుకునే క్రమంలో భాగంగానే ఒక మ్యానిపులేషన్ కవిత అరెస్ట్ అంటారు, నిజమేనా? బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎక్కడ దెబ్బతీయాలి, ఏం చేయాలి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విజయానికి పరోక్షంగా సహకరించింది ఈ బీజేపీ. ఎందుకంటే బీఆర్ఎస్ ముందు ఖాళీ కావాలని కోరుకుంది. బీఆర్ఎస్ని ఎక్లిప్స్ చేస్తే అక్కడికి బీజేపీ వస్తుంది. ఓకే, రెండవ స్థానంలోకి బీజేపీ. వాళ్ళు ఒకేసారి మొదటి స్థానంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళ ఫార్ములా ఎప్పుడు కూడా అంతే ఉంది. వాళ్ళు రెండో స్థానంలోకి రావాలనుకున్నారు. ఒకసారి బీఆర్ఎస్ని లేకుండా చేస్తే కాంగ్రెస్ను కొట్టేయటం వాళ్ళకి పెద్ద విషయం కాదు. ఓకే, కాంగ్రెస్ను కొట్టేయటం కొట్టిన పిండి అండి వాళ్ళకి. స్కామ్గ్రెస్ అంటారు, కాంగ్రెస్ అంటారు. ఎగ్జాక్ట్లీ అది ముస్లింల పార్టీ, ముస్లిం అనుకూల పార్టీ అనే ఒక ముద్ర వాళ్ళు ఎప్పుడో వేసున్నారు. ఆ కమ్యూనల్ యాంగిల్లో వాళ్ళు దాన్ని కొట్టగలిగే పరిస్థితి ఉంది. అండ్ కాంగ్రెస్కు ఉండే సాధారణ రుగ్మతలు ఉంటాయి కదా, అంతర్గత కలహాలు, పెచ్చుమీరిన అవినీతి, వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేకపోవడం, వీటన్నిటి రీత్యా దాన్ని బలహీనపరచడం, దెబ్బకొట్టడం బీజేపీకి చాలా సులభం. కానీ తెలంగాణ అస్తిత్వ భావన మీద నిలబడ్డ పార్టీ, ఒక క్రౌడ్ పుల్లర్ అండ్ లీడర్ ఉన్నటువంటి పార్టీ, ఒక సొసైటీ మీద ఒక అథారిటీ ఉన్న పార్టీ. కేసీఆర్కి అటువంటి ఒక తెలంగాణ సమాజం మీద ఆ గ్రిప్ వచ్చింది ఆయన. దీన్ని దెబ్బకొట్టడం కష్టం. ఇక్కడ ఎన్ని ముస్లింల కోసమని అదేని చెప్పినా కానీ మేము గంగా జమున తేజీని రక్షించాలి, అన్ని వర్గాల ప్రజల్ని మేము విశ్వాసంలోకి తీసుకోవాలి, లేకుంటే తెలంగాణ అభివృద్ధి కాదు. నిజాన్ని వాళ్ళు చెప్పడంలో విఫలమయ్యారు. ఇన్ని రోజులుగా తెలంగాణలో రక్తమే ప్రవహించింది. ఈ 10 ఏళ్లలోనే కదా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, అవును. ఈ నీళ్లను ప్రవహించనివ్వండి, మళ్ళీ రక్తమే ప్రవహించాలా? ఎన్నాళ్ళు రక్తం ప్రవహించాలి ఈ నేల మీద అని అడగడంలో బీఆర్ఎస్ ఇంకా పదునును చూపించాల్సింది. క్లారిటీతో వ్యవహరించలేదు. తమ పట్ల వస్తున్న విమర్శల్ని పూర్వపక్షం చేయటంలో ఒక క్లారిటీని ఇవ్వలేకపోయింది. దానివల్ల అపోహలకి చాలా అవకాశం కుదిరిందన్నమాట. ఈ అపోహలని దెబ్బకూడదు, ఎప్పటికప్పుడు వాటిని డైల్యూట్ చేయటంలో ఉండాల్సినంత పదునుగా బీఆర్ఎస్ ఉండలేదు.